సంక్రాంతి అంటేనే మనందరికీ ముందు గుర్తొచ్చేది పిండి వంటలు. ఆ పిండి వంటలు కూడా అరిసెలతో స్టార్ట్ చేస్తాం కదా. మరి ఆ అరిసెలు మీ ఇంట్లో చేశారా లేదా? చేయకపోతే కనుక నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. అరిసెలు ఎలా చేయాలి, పిండి నుంచి పాకం వరకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పట్టాలి అనేది ఫుల్ వీడియోలో అయితే మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో టైటిల్ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మేము ఎప్పుడు కట్టెల పొయ్యి మీద అరిసెలు చేస్తాము. మా అమ్మ మా ఇంట్లో ఎప్పుడు చేసినా సరే నాతోనే ఆయిల్ అయితే పోపిస్తుంది. నా చేతితో ఆయిల్ పోస్తే తక్కువగా పీల్చుతుందంట. అదేంటో నాకు అర్థం కాదు. మా అమ్మ చేస్తుంటే అరిసెలు గట్టిగా వస్తున్నాయి అంటున్నామని చెప్పి వేరే ఆవిడని తీసుకొచ్చింది ఈ సంవత్సరం. ఈసారి అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయి. అందుకే నేను కూడా వీడియో రికార్డ్ చేసుకొని మీకోసం పోస్ట్ చేశాను. పొయ్యి చుట్టూ అందరూ కూర్చొని అరిసెలు చేస్తుంటే భలే ఉంటుంది కదా. అసలు చేసినట్టు టైమే తెలియదు. మాకు మొత్తం మీద 2 hours పట్టింది 4 kgs అరిసెలు చేయడానికి. మేము అరిసెలు చేసిన తర్వాత ఇలా గడ్డి మీద ఆరపెడతాము. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియోలో పెట్టేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అరిసెలు అయితే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.